హాయ్ అండి అందరికీ. నేను ప్రెగ్నెన్సీ టైంలో నేను కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేశాను. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను ఎలాంటి వీడియోస్ షేర్ చేయలేదు. సో, ఈ వీడియోలో నేను కొన్ని నా ఆఫ్టర్ డెలివరీ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేవి, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలాంటి సిట్యుయేషన్ నేను ఎదుర్కొన్నా అనేవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ప్రజెంట్ నేను ఆహ్ మెయిన్‌గా ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నాను అంటే, డెలివరీ తర్వాత అండి మెయిన్‌గా నేను రెస్ట్ అనేది తీసుకోలేదు. సో, డెలివరీ అయిన తర్వాత 10 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాను. హాస్పిటల్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో, 1 మంత్ వరకు అలాగే ఉన్నాను. మా 1 మంత్ తర్వాత నేను మళ్ళీ మా ఇంటికొచ్చేసాననమాట. సో, మా హస్బెండ్ దగ్గరికొచ్చేసాను. దాని తర్వాత నాకు రెస్ట్ అనేది లేదు. సో, ఆహ్, ఇక్కడ వర్క్ అనేది నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. నేనే నా ఓన్‌గా వర్క్ చేసుకోవడం, దానివల్ల రెస్ట్ లేకపోవడం వల్ల నేను చాలా వీక్ అయిపోయాను. సో, మెయిన్‌గా ఏంటంటే చెప్పాల్సింది నేను ఈ వీడియోలో మీకు, రెస్ట్ ఉండాలండి. ఈ ఆఫ్టర్ డెలివరీ అయిన ఉమెన్స్‌కి ఖచ్చితంగా రెస్ట్ అనేది ఉండాలి. తీసుకోవాలి కూడా. సో, మీకు రెస్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందవుతుంది. నేను ప్రెజెంట్ ఇప్పుడు నాకు డెలివరీ అయిపోయి 4 మంత్స్ అవుతున్నా నేనింకా కోలుకోలేకపోతున్నాను. సో, నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, రెస్ట్ మెయిన్ ప్రెజెంట్ మీరు డెలివరీ అయిన తర్వాత కనీసం ఒక 3 మంత్స్ అన్నా రెస్ట్ అనేది తీసుకోవాలి. జస్ట్ మీ బేబీని చూసుకునే వరకే ఉండాలి. అంతేకానీ మీరు ఈ వర్క్ చేయడం, ఇంట్లో వర్క్ చేయడం, లేకపోతే బయటకెళ్ళి వర్క్ చేయడం అలాంటివి చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మన హెల్త్ పరంగా, మెయిన్‌గా హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మెయిన్‌గా వచ్చినాయంటే బ్యాక్ పెయిన్ అండి. బ్యాక్ పెయిన్, ఇంకా తిమ్మిర్లు, కాళ్ళకు తిమ్మిర్లు పట్టడం, మళ్ళీ కొంచెం వర్క్ చేయంగానే అలసిపోవటం, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. సో, మీరు ఇలాంటివి ఏం చేయకుండా కొంచెం 3 మంత్స్ టైం తీసుకొని రెస్ట్ తీసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తారులే, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని చూడకుండా మీ వర్క్ ఎవరు హెల్ప్ చేయరు మెయిన్‌గా చెప్పాలంటే. సో, కొంచెం అమ్మ వాళ్ళ దగ్గరే మీకు ఉంటే, అమ్మ వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని నెమ్మదిగా మినిమమ్ 3 మంత్స్ తీసుకున్న తర్వాత మీరు రండి. ఓకేనా? సో, అంతవరకైతే మీరు రాకండి. అమ్మ దగ్గరే ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. సో, థ్యాంక్ యూ.